ఆకృతి స్కూల్స్ గురించి విన్నాం మేడం. అంటే బేసిక్గా ఏంటంటే ఎక్కడైనా ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ జాయిన్ చేయాలంటే మీ స్కూల్ ఫీజెస్ ఎంత, మేము ఇలా అకామిడేట్ చేస్తాము, మా దగ్గర ఇలా రిక్వైర్మెంట్లు ఉంటాయని చెప్తారు. కానీ తల్లిదండ్రుల వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ ఫీజెస్ కూడా తీసుకోవడం జరుగుతుందని విన్నాను. అంటే బయట స్కూల్స్లో అయితే కరెక్ట్గా అయితే ఇలా ఉండవు. బేసిక్గా అంటే కమర్షియల్ వేలో కాకుండా ఒక ట్రస్ట్తో విద్యార్థులకి ఏదో చేయాలన్న ఒక మోటివ్తోని స్కూల్ రన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక ఫ్యాకల్టీకి ఏం చెప్తారు? అది అయితే వాస్తవమే మేడం. ఈ పిల్లల్లో మీరేం గమనిస్తున్నారు? అంటే సోషల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత ఫోన్స్ ఎక్కువ చూస్తుంటారు, సినిమాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంటుంది. ఇక్కడ మీ మహబూబ్ నగర్లో పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా అన్ని మంచిగా చదువుకుంటారు. ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే ఉంది మేడం. ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా పిల్లవాడి మెంటాలిటీని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే నేర్చుకోగలరో ఆ వేలో వెళ్ళి ప్రతి టీచర్ కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పిల్లలకి అది అర్థమయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా టీచ్ చేస్తారు.